హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ స్వీటీ బేబీ. ఈరోజు హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పన్నీర్ని తయారు చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు: పాలు, నిమ్మకాయలు, ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత అందులో పాలను పోయాలి. ఆ పాలు బాగా కెరిలిన తర్వాత ఒక పొంగు రావాలి. ఆ పొంగు వచ్చాక పాలను ఆపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనము నిమ్మకాయల్ని ఒక గ్లాస్లో పిండుకొని అందులో పిక్కలన్నిటిని సపరేట్ చేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో స్పూన్ టు స్పూన్ వేస్తూ బాగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఒక్కసారి ఆ నిమ్మరసం వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పాలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు మనం ఒక తపాల పైన తెల్లని క్లాత్ని, కాటన్ క్లాత్ని ఉంచుకొని అందులో ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోయాలి. పోస్తే కనుక అందులో ఉన్న వాటర్ సపరేట్ అయిపోయి పన్నీర్ అనేది పైన మనకి కనిపిస్తుంది. అందులో మనం కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి, లేకపోతే కూర తినేటప్పుడు పుల్లగా అనిపిస్తుంది. వడగట్టుకున్న పన్నీర్ని దగ్గరగా ఉండలా చుట్టుకొని దాన్ని ఏదైనా బరువు దాని కింద పెట్టుకోవాలి. బింది కింద కానీ చెక్క కింద కానీ పెట్టుకొని దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అయితే లీటర్ పాలకి ఎంత పన్నీర్ వచ్చిందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి హోమ్ మేడ్ పన్నీర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.